మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తూర్పు గోదావరి జిల్లా అంటేనే ప్రకృతి, పచ్చని ప్రకృతి సోయగాలతో, సాగర తీర అందాలతో హొయలాడుతూ ఉంటుంది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగర తీరం డెవలప్ అవ్వలేదనే చెప్పుకోవాలి. పర్యాటకంగా అభివృద్ధి అనేది కుంటుపడింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటకంగా నగరాన్ని అభివృద్ధి చేస్తోంది. కాకినాడ సాగర తీరాన్ని డెవలప్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బీచ్ పార్క్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు దాన్ని డెవలప్ చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నాయని చెప్పుకోవాలి. రీసెంట్ గానే మనకి ఇక్కడ కింగ్ కాంగ్ కేవ్ తో పాటు చాలా రకాల వాటర్ గేమ్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది కాకినాడ బీచ్. ఇప్పుడు ఇంతకు ముందు ఈ బీచ్ పార్క్ కి ఎవరు కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి కేవలం జంతువులు తిరిగే ఒక ప్రాంతంగా ఉండేది. అలాగే నిర్మానుష్యంగా ఉండడంతో ఎక్కువగా లవర్స్ ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉండేవారు. కేవలం లవర్స్ పార్క్ గా పేరైతే సంపాదించుకుంది గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు మొత్తం అంతా కూడా డెవలప్ అవుతోంది. చాలా స్కూల్స్ కానివ్వండి, లేదంటే కాలేజీలు కానివ్వండి, ఆ పిల్లలందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకునేందుకు కానివ్వండి, లేదంటే సాగర తీర అందాలను చూపించేందుకు కూడా వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఈ ప్రభుత్వ హయాంలో డెవలప్మెంట్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో, ఇప్పుడు ఏ విధంగా ఉందో చూసుకుంటే గనక చేంజ్ అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంది. కింగ్ కాంగ్ కేవ్ పిల్లల్ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. అటువంటి వాటితో పాటు పెద్దలకి ఆహ్లాదాన్ని పంచేందుకు గేమ్స్ ని కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే వాటర్ పార్క్ ని నిర్మిస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే సాగర తీరం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే విధంగా కూడా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే గనక ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు చెత్త పేరుకుపోయి ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రీనరీని ఏర్పాటు చేయడమే కాకుండా డెవలప్మెంట్ అనేది పూర్తిగా మనకి కనిపిస్తూ ఉంది. చాలా మంది పర్యాటకులు అంటే సాగర తీరాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇక్కడికే కాకినాడ బీచ్ కే వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మరింత ఎక్కువగా జనం రావడం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మేడం, ఇంతకు ముందు ఎప్పుడైనా బీచ్ పార్క్ వచ్చారా? అప్పుడు ఏ విధంగా ఉండేది? ఇప్పుడు ఏమన్నా మీరు చేంజ్ చూస్తున్నారా ఇక్కడ? యాక్చువల్ గా ఇంతకు ముందు కూడా ఇక్కడ రావడం జరిగిందండి. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. దట్టు పిల్లలు చూసేందుకు అంతగా మంచిగా ఉండేది కాదు. ఎటు చూసినా కూడా అంతా అనిమల్స్ తిరిగేవి, అంతా కూడా డర్టీగా ఉండేది. ఇప్పుడైతే చాలా నీట్ గా చేశారండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని కూడా చూపిస్తున్నామండి. ఇక్కడ కింగ్ కాంగ్ షో అనేసి, శిల్పారామ్ అని ఇవన్నీ పెట్టడం వల్ల పిల్లలు కూడా మేము చాలా హ్యాపీగా ఇక్కడ తీసుకురాగలిగామండి. అలాగే మా పిల్లలు కూడా వాళ్ళ ఆనందాన్ని కూడా షేర్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి మీరు? వచ్చాం మేడం. ఎలా ఉండేది? ఇక్కడ ఇంత డెవలప్ అయ్యేది కాదు మేడం. ఇప్పుడు చాలా బాగుంది మేడం. ఓకే, ఏం చూసారు ఇక్కడ? ఇక కింగ్ కాంగ్ పార్క్ చూసాం మేడం. శిల్పారామం చూడబోతున్నాం మేడం. ఎలా ఉంది కింగ్ కాంగ్? అంటే ఇప్పుడు చాలా వరకు మనం సినిమాల్లోనే చూస్తాం అలాంటివి, లేదంటే పెద్ద పెద్ద సిటీస్ లో చూస్తూ ఉంటాం. కానీ మీరు ఉన్న ప్లేస్ లోనే కింగ్ కాంగ్ కేవ్ ని కూడా తీసుకొచ్చారు. మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి ఎలా ఉంది? థ్రిల్ ఫీల్ అయ్యారా? ఎస్ మ్యామ్. ఎలా బాగుందా? బాగుంది. అందులో ఏది బాగుంది మీకు? ఏ అనిమల్ బాగా నచ్చింది అక్కడ? గొరిల్లా బాగుంది మేడం. పెద్దగా ఉంది మేడం. ఓకే, సౌండ్స్ చేస్తూ అంటే మీరు థ్రిల్ ఫీల్ అయ్యారా? ఎస్ మ్యామ్. చూసి ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. వచ్చావా ఇంతకు ముందు? రాలేదు. రాలేదా? ఇదే ఫస్ట్ టైమా? నువ్వు కింగ్ కాంగ్ కేవ్ కి వెళ్ళావా? వెళ్ళండి మేడం. ఇప్పుడు వెళ్ళావా కింగ్ కాంగ్ కేవ్ కి? ఎలా ఉంది? బాగుంది మేడం. థ్రిల్లీగా ఉంది మేడం. ఓకే, ఇంకా ఇక్కడ వాటర్ గేమ్స్ అంటే వాటర్ పార్క్ ని కూడా పెడుతూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. బాగుంది. ఎంజాయ్ చేసావా? ఎస్ మ్యామ్. మీరు ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం మేడం. ఎలా ఉంది? బాగుంది మేడం. బాగుందా? ఇంతకు ముందు ఎప్పుడు రాలేదా? ఒకసారి వచ్చాం మేడం, కానీ కింగ్ కాంగ్ కేవ్స్ చూడలేదు మేడం. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బాగుంది మేడం. వెళ్ళావా కేవ్ కి? కింగ్ కాంగ్ కేవ్ కి వెళ్ళావా? ఇప్పుడు వెళ్ళాను మేడం. వెళ్ళావా? ఏం నచ్చింది అందులో నీకు? గొరిల్లా మేడం. ఓకే, ఇంతకు ముందు మీద ఇప్పుడు బాగుంది. కేవలం వీకెండ్స్ లోనే మనకి జనం కనిపిస్తూ ఉండేవారు, ఇక్కడ ప్రజలు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఏంటంటే వీకెండే కాదు, వీక్ డేస్ లో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన నేపథ్యంలో చాలా మంది పర్యాటకులు సాగర తీర అందాలని ఆస్వాదించేందుకు వస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.